అయితే ఈరోజు పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. అందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్. ఈరోజు పూజ అయితే 10 గంటలైంది. టైంలోని బాబా వారిని అయితే నమస్కరించుకొని ప్రార్థన అయితే చేసుకున్నాను. నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. 5 గంటల నుండి వంట ఇచ్చినాను. ఇంకొండి ఇక్కడైతే టమోటాలు అయితే ఉప్పు పసుపు వేసేసి ఉడకబెట్టి పెట్టినాను. టమాటా రసం వేయడానికి రసం అయితే చేస్తున్నాను. పసుపు వేసి రసం తర్వాత వేయాలి. మంచిగా టమోటాలు, చింతపండు, ఉప్పు పసుపు అన్నీ వేసేసి బాగా వేసి పెట్టుకున్నాను. ఉడికిన తర్వాత కారం పొడి, రసం పొడి, రసం అయితే పెట్టినాను. అందుకంటే రసం కొత్తిమీర అయితే వేస్తాను అనుకుంటాను. అయిపోయింది. ఈ రోజుకి అయితే మా వంటలు అయితే అవుతున్నాయి. ఇంకోండి తాలింపు అయితే రెడీ అయిపోయింది. ఇంకొన్ని రసం కూడా అయిపోయింది, బాగా మరిగింది. ఇంకోండి రసం అయితే కనిపిస్తుంది. వేడిగా అయితే సరిగా ఉప్పు అవి ఏం తెలియదు. ఇంకోండి ఈ రోజుకి వంటలు అయితే మావి. ఈరోజు మధ్యాహ్నం అయితే లంచ్ అయితే ఇది అన్నం అయితే అయింది. అన్నం పెడతాను. అన్నము ఇదిగోండి మా బాబుకి అయితే పెట్టేస్తున్నాను. తిని మా బాబు టేస్ట్ ఎలా ఉందో చెప్తాడు. రసం ఎలా ఉంది, బీట్రూట్ ఫ్రై ఎలా ఉంది అని మా బాబు అయితే చెప్తాడు. మీ వంటలన్నీ అయినాయా లేదా కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. ఇదిగోండి అన్నం, రసం, టమోటా పచ్చడి అన్నీ రెడీ అయినాయి. ఈ రోజుకి మా లంచ్ అయితే ఇది. ఓకే, మీ వంటలన్నీ అయినాయా లేదా చెప్పండి. కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. ఓకే, చూడండి మా వంటలు అయితే ఇప్పటికీ కంప్లీట్ అయిపోయినాయి. ఓకే.